నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎస్ఎల్బీసీలో 9వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు. సాయంత్రం సొరంగం వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్ కోసం కొనసాగుతున్న ప్రభుత్వ కసరత్తు. ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలన్న మంత్రి తుమ్మల. టన్ను ధర 20,000కు పైగా ఉందని వెల్లడి. బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బస్సులు ఢీకొని 37 మంది మృతి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ భారత్ న్యూజిలాండ్ మధ్య పోరు. సెమీస్లో ప్రత్యర్థులు ఎవరనేది తేల్చనున్న మ్యాచ్.